హలో, గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. గత వారమంతయు దేవుడు మనల్ని ఆయన రెక్కల చాటున కాపాడుకున్నాడు. అందును బట్టి దేవుడికి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఒక గొప్ప వచనం చేత మీ మధ్యకి రావాలని ఆశపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనము మొదటి భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు శాంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకోను అని ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క వచనమును మనం ఆలోచన చేసినట్లయితే, శాంసోను గారు దలీలా యొక్క ప్రేమ చేతిలో పడి తన జీవితాన్ని పాడు చేసుకొని అపవాదికి దగ్గరైపోయి తన శత్రువులైనటువంటి ఫిలిస్తీయులకు అప్పగింపబడి బంధింపబడి ఏమీ తోచని పరిస్థితులలో ఒంటరివాడై కరుణ కలిగినటువంటి దేవుడికి తను మొరపెట్టుకుంటాడు. తన పశ్చాత్తాపంతో మొరపెట్టడం వినినటువంటి దేవుడు తిరిగి తన యొక్క ప్రార్థనకు సమాధానం ఇస్తాడు. సమాధానంతో పాటు తన యొక్క శక్తిని తిరిగి ఇస్తాడు. ఆ శత్రువులైనటువంటి ఫిలిస్తీయుల ఎదుట గొప్ప విజయాన్ని శాంసోను గారికి దయచేస్తాడు. కనుక ప్రియ స్నేహితులారా, మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగమును తిరిగి ఆయన రక్షణలో ఉండి తిరిగి అపవాదికి లోనై ఆయా బలహీనల చేత వైదొలిగినప్పుడు మరలా మనకు పశ్చాత్తాపడి ప్రభువును శరణు కోరినడల తప్పక ఆయన మనల్ని చేరదీస్తాడు. మన యొక్క ప్రార్థనలను వింటాడు. మన యొక్క ప్రార్థనలకు సమాధానం ఇస్తాడు. ఆయన కరుణ కలిగినటువంటి దేవుడు. కనుక మనమందరము చాలా జాగ్రత్తగా ప్రభువుకు చాలా దగ్గరగా ఉంటూ అపవాది ఆలోచనలకు మన జీవితాల్లో మన దినచర్యలలో అపవాదికి పాలుపొప్పులు ఇవ్వకోకుండా నిత్యము దేవుని ప్రేమలో మనము వర్ధిల్లాలి. ఈ రీతిగా మన కుటుంబాలను దేవుడు తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్.